చదువుదాం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. మరి ఒకసారి 56వ కీర్తన 8వ వచనం, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. 10వ వచనం అందరం కలిసి, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. కన్నీటిలో కీర్తన ఈరోజు ఆరాధన అంశం. కన్నీటిలో కీర్తన. ఇంకా ముందుకెళ్తే, కోవెలలో దాచబడిన కన్నీటిలో నుండి పెళ్ళుపికిన కీర్తన, దేవుని కవిలలో దాచబడిన కన్నీటిలో నుండి కీర్తన. ప్రియమిత్రమా, ఈరోజు ప్రభుని ఆరాధించడానికి ఈ ప్రాముఖ్యమైన అంశాన్ని జాగ్రత్తగా ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. మనిషి భాషలో కొన్ని గ్రాంధికమైన భాష కావచ్చు, భాషపరమైన వ్యక్తీకరణ కావచ్చు. కొన్నిసార్లు వ్యక్తి మాటల ద్వారా వ్యక్తపరచినప్పుడు సంజ్ఞల ద్వారా వ్యక్తపరచవచ్చు. సంజ్ఞలు కూడా వ్యక్తపరచలేని ప్రాంతంలో కొన్నిసార్లు భాష మూగబోతే హృదయ కవిలలో నుండి తన్నుకొచ్చే సంభాషణ, దానిలో నుండి పెళ్ళుబుకే కీర్తనే కన్నీటి కీర్తన. చాలాసార్లు మన కన్నీరు ఎప్పుడు కారుస్తాం, ఎలా కారుస్తాం, ఎక్కడ కారుస్తాం అనేది వ్యక్తిగత అనుభూతులు. కొన్నిసార్లు నటించవచ్చు నాకు కన్నీరే రాదని, ఇంకొన్నిసార్లు కళ్ళు కరడుగట్టి పండొచ్చు కన్నీరు కార్చి కార్చి. అయితే ఈరోజు మన ప్రభువుని గురించి మనం ఆరాధిస్తున్నప్పుడు మన తల వెంట్రుకలు లెక్కించిన దేవుడు, ఆకాశ పక్షులను తన ఆజ్ఞ లేకుండా రాలడానికి అనుమతించిన దేవుడు, ఈరోజు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించి తన సొంత కుమారుని అర్పించాడు అంటే, చివరికి మనం కార్చే ప్రతి కన్నీటిని ఆయన కవిలిలో దాచుకున్నాడు, భద్రపరుచుకుంటున్నాడు. ఈ సత్యాన్ని ఒక నిమిషం ఆలోచిస్తే మంచిదని మరొకసారి మనవి చేస్తున్నాను. డూ యు నో ద గాడ్ దట్ వి ఆర్ వర్షిపింగ్ ఈజ్ అ గాడ్ who records, who captures even every single drop of tear that is coming down from your eyes. చాలాసార్లు యోసేపు లాంటి జీవితం ఉండొచ్చు. బయట ప్రజల ముందు కన్నీరు కార్చలేక నాయకత్వపు స్థాయిలో ఉండి తన సహోదరులు చూసేసరికి కళ్ళ నుంచి కన్నీరు కారిపోతుంది. కపట సహోదరులు, వెన్నుపోటు పొడిచిన దగాబాజులు కళ్ళ ముందు నిలబడి ఈరోజు దేహి భిక్షాందేహి అంటున్నప్పుడు ఆ కళ్ళ నుండి నీరు కారిపోతున్నాయి. గతం గుర్తొస్తా ఉంది. అందరి ముందు కన్నీరు కార్చలేక లోపలికి వెళ్ళిపోయాడు, ఏడ్చేస్తున్నాడు. ఈరోజు అట్టి అనుభూతిలోనికి దావీదు కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను ఎలా ఏడవాలో నాకు అర్థం కాలేదు, నేను ఎలా తిరుగుతున్నానో పిచ్చివాడిగా నాకు అర్థం కాలేదు, నా సంచారములు ఎటు తిరుగుతున్నాను అర్థం కాలేదు, చెప్పులు లేకుండా ఎటు పరిగెడుతున్నా నాకు అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్తున్నా నాకు అర్థం కావట్లేదు. కానీ నా ప్రతి సంచారమును నీవు లెక్కించున్నావు, నేను ఎటు వెళ్తున్నానో నువ్వు లెక్కించావు. అది సరిపోదన్నట్లు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నీ బుడ్డిలో నా ఒక్కొక్క కన్నీరు దాచుకున్నావయ్యా, నేను ఎలా ఆరాధించాలి నేను. ప్రియమిత్రమా, మనిషి భాషలో వ్యక్తపరచలేని భాషలో అతి బలిష్టమైన భావోద్వేగపు భాష ఏదంటే కన్నీటి భాష. నీ ప్రియమైన వారు కన్నీరు కారుస్తున్నారంటే వారి హృదయ లోతుల నుండి వచ్చే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు నీకు తెలియకుండానే కళ్ళ నుంచి కన్నీరు రాలిపోతున్నట్లయితే చెమ్మగిలిన కళ్ళతోని పరిస్థితి బయట వ్యక్తపరచలేకుంటే నీ ప్రియులకు అర్థమవుతుంది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో. ఈరోజు అట్టి కన్నీటి యాత్రల నుండి దావీదు భక్తుడు అంటాడు, నా దేవుడు నా కన్నీళ్ళనన్నీ కూడా తన బుడ్డిలో దాచుకున్నాడు. ప్రేమిత్రమా, నీకు తెలియకుండానే కన్నీరు ఎంతగా రాలిపోతుందో తెలియదు. రీసెంట్గా కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద కంటున్న మాట ఏంటంటే, ఆషేర్ గారు నేను ఏడ్చి ఏడ్చి నా కళ్ళు ఎండిపోయినాయి. తను ఇంకో మాట అనింది, కుటుంబంలో ఎవ్వరికి తెలియొద్దని చెప్పి నేను బాత్రూంలోకి వెళ్ళిపోయి ట్యాప్ ఆన్ చేసుకొని ఏడ్చిన దినాలు ఉన్నాయి బ్రదర్. నేను ఎలా ఏడుస్తున్నాను కూడా చివరికి నా కళ్ళు కరుడుగట్టిపోయినాయి. ప్రేమిత్రమా, నువ్వు కారుస్తున్న కన్నీరు వాష్రూమ్ పాలవచ్చు, తలగడ పాలవచ్చు,
లేదా నీ చెక్కిల మీద నుండి రాజిపోయి కింద పడవచ్చు. కానీ ఒక్కొక్క కన్నీటి బొట్టును దాచిపెట్టుకుంటున్న, తన బుడ్డిలో దాచిపెట్టుకున్న ప్రభుని ఈరోజు ఆరాధిస్తావా? 3 సందర్భాలు జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. మొదటిగా 3 రకాల కన్నీరు. ఈరోజు నువ్వు ఏ కన్నీటి ఉన్నావో నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. సత్యం చేత ప్రేరేపితులమై, సత్యం చేత విడుదల పొందిన వారమై, ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించడానికి దేవుడు మన హృదయాలు తెరచును గాక. మొదటి సత్యం అందరం కలిసి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, ఏమని? నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఆలోచించండి, హిజ్కియా భక్తుడు, హిజ్కియా రాజు ఏడ్చేది ఎవరికి అర్థం కాలేదు. కానీ ఆయన కన్నీరు కారుస్తుంటే దేవుడు ప్రవక్తను పంపిస్తుంటున్నాడు, నువ్వు వెళ్ళి మాట్లాడుపో, నీ కన్నీళ్ళు కూడా నేను ఏం చేశాను, చూశాను. ఐ యామ్ ద లార్డ్ హూ హ్యాస్ సీన్ యువర్ టియర్స్. నీ కన్నీటిని నేను చూశాను. ఏంటి కన్నీరు? ఏం జరిగిందండి ఈ యొక్క హిజ్కియా భక్తుని జీవితంలో? అసలు ఎందుకు ఈ కన్నీటికి కారణం, తొలి కారణం చూసుకుందాం. ఈ కన్నీటికి 2వ రాజులు 20వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎందుకు ఈ కన్నీరు? ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. ఈయన కన్నీటి కారణం ఏంటి అంటే మరణకరమైన రోగం, అనారోగ్యం ద్వారా వచ్చే కన్నీరు. మొదటి సత్యాన్ని మనము కొద్ది నిమిషాలు ఆలోచిస్తాం. ప్రస్తుత దినాల్లో ఈ కోవిడ్-19 విలేతాండం ఆడుతున్నప్పుడు అకస్మాత్తుగా నీకు తెలియకుండానే, అంతవరకు నువ్వు నార్మల్గా ఉన్నావు, అకస్మాత్తుగా సిక్ అయ్యావని తెలిసింది, పోయి టెస్టింగ్ చేసుకుంటే కోవిడ్ పాజిటివ్ అని చెప్పారు. ఒక్కసారి హృదయం దిగ్భ్రాంతికి చెందావు. ప్రజలు నిన్ను దూరం చేయాల్సి వచ్చింది, సోషల్ డిస్టెన్సింగ్, హోమ్ క్వారంటైన్ చేశారేమో. ఈరోజు ఒంటరిగా కూర్చొని, అయ్యో నేను బ్రతుకుతానా చస్తానా, నా భవిష్యత్ ఏంటి, ఊపిరి ఆడట్లేదే, పరిస్థితి అంతా జ్వరము తగ్గట్లేదే, ఎందుకు ఇలా బలహీనం అయిపోయాను అని ఒంటరి పోరాటంలో ఏకాకిగా నీ బాధ ఎవరికి చెప్పుకోలేక ఏడుస్తున్నావా? ఈ కన్నీటిని ఎవరు చూశారో తెలుసా? ఎవరు కూడా చూడలేరు. ఎందుకంటే క్వారంటైన్ చేసినప్పుడు, సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకుంటున్నప్పుడు సామాజిక దూరం పాటించడానికి నువ్వు బయటకు పోయి అందరి ముందు ఏడవలేవు. వస్తే వాళ్ళు పారిపోతారు. కోవిడ్ వచ్చిందంటేనే దూరం పారిపోతారు. ఇప్పుడు నీ సొంత భార్యే, నీ సొంత భర్తే, కొడుకే, కుమారుడు కూడా పారిపోవాలి, తప్పదు. కానీ ఎవరు చూడకపోయినా ఆ కన్నీటిని, హిజ్కియా రాజు కన్నీటిని, అనారోగ్యం ద్వారా వచ్చే కన్నీటిని, ఆ ఆర్తనాదాల్లో పెళ్ళుపుకిన కన్నీటిని ఆ పరలోకపు తండ్రి చూసి ఆ బుడ్డిలో దాచుకున్నాడు. ప్రేమితులమా, కన్నీటి అనారోగ్యం ద్వారా వెళ్తూ ఏడుస్తున్నావా? ఈరోజు ప్రభా నా కన్నీరు అంతటిని నువ్వు నీ బుడ్డిలో దాచుకున్నావు, నీ కవులలో లెక్కిస్తున్నావు. ఒక్కొక్క చుక్క నా చెక్కిల మీద రాలిపోతున్నప్పుడు అయ్యా నువ్వు దాన్ని అన్నిటి భద్రపరుస్తున్నావు. నా మీద ఇంత ప్రేమ కలిగి ఉన్నావు. ఈ అనారోగ్యాన్ని బట్టి కూడా, నేను ఏడ్చిన కన్నీటిని బట్టి కూడా నువ్వు ఈ కన్నీటిని నువ్వు భద్రపరుచుకుంటున్నందుకు నేను ఆరాధిస్తున్నాను. మొదటి సత్యం. రెండవ సత్యాన్ని చూస్తాం. ఈ రెండవ సత్యం, ఒక యవనస్తురాలు పెళ్ళి కాకుండానే ప్రెగ్నెంట్ అయిందని తెలిసేసరికి తరిమేశారు. ఎటు పోవాలో, ప్రెగ్నెంట్ అయిందని తెలిసేసరికి ఆ యొక్క యజమానురాలు ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టేసరికి కష్టం తట్టుకోలేక పారిపోయింది. తర్వాత దేవదేవుడే దర్శించి, వెళ్ళమ్మా తిరిగి నీ యజమానురాలకు వెళ్ళంటే వెళ్ళిపోయింది. ఆ తర్వాత కుమారుడు పుట్టాడు. ఒకరోజు రానే వచ్చింది. ఈ అభాగ్యురాలు యవనస్తురాలు జీవితంలో అకస్మాత్తుగా ఒక ఉదయకాలం ఆ యొక్క భర్త అని అనుకున్న యొక్క భర్త వచ్చి ఆమెని, ఆమె కుమారుణ్ణి, ఆ కుమారుడు ఆమె చేతిలో పెట్టి ఒక బుడ్డి నీళ్ళు క్యారియర్ బాక్స్ చేతిలో పెట్టి, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్, నా ఇంటి నుంచి వెళ్ళిపో. ఎంత కన్నీటి వేడుకోలండి. అభాగ్యురాలు ఎక్కడికి వెళ్తుంది? కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆదికాండం 21వ అధ్యాయం, అరణ్యంలో ఒంటరిగా పరిగెడతా ఉంది. ఆ పిల్లవాడు ఆకలికి ఏడుస్తున్నాడు. తీసుకొచ్చిన క్యారెట్ బాక్స్ తీసింది, ముద్దలు పెట్టింది, బాక్స్ అయిపోయింది. అమ్మా దాహం అన్నాడు, నీళ్ళు ఇచ్చింది, ఆ నీళ్ళ తిత్తి కూడా అయిపోయింది. వాడు మళ్ళీ వచ్చి, అమ్మ ఆకలి అవుతుంది, అమ్మ దాహము, అమ్మ నీళ్ళు కావాలి,
అమ్మా నీళ్ళు కావాలి. ఆ కేకలు తట్టుకోలేకపోయింది తల్లి. ఎక్కడి నుంచి నీరు తీసుకురావాలి? ఎక్కడ చూసినా అరణ్యంగా ఉంది. ఒక్క చుక్క నీరు కనపడట్లేదు. ఏం చేయాలో తోచట్లేదు. దిక్కున్న చోట పిచ్చిదాల్లా కరుస్తుంది. సహాయం ఎక్కడి నుంచి రావట్లేదు. రెండవ కారణం కన్నీటికి నిస్సహాయురాలైన కన్నీరు. నిస్సహాయురాలుగా కన్నీరు గారుస్తుంది. హెల్ప్లెస్నెస్. మొదటిది సిక్నెస్, రెండవది హెల్ప్లెస్నెస్. మొదటిది అనారోగ్యం, రెండవది నిస్సహాయ స్థితి బట్టి వచ్చిన కన్నీరు. ఏం చేయాలో తోచినప్పుడు ఏడ్చేస్తావు. ఎందుకు ఏడుస్తావు తెలుసా? ఎప్పుడు నీ కళ్ళ నుంచి నీరు తన్నుకొస్తుందంటే ఇంకా నీ వల్ల కావట్లేదు, తట్టుకోలేక అప్పుడు దాకా దిగమింగుతావు. ఇంకా నీ వల్ల కానప్పుడు కళ్ళ నుంచి నీరు తన్నుకొచ్చేస్తుంది. అట్టి పరిస్థితిలోకి ఈ అభాగ్యురాలు వెళ్ళిపోయి ఇంకా పిల్లోని చావులేని చూడలేని వింటి వేత దూరంలో పిల్లోని పడేసి అక్కడి నుంచి అరుస్తుంది. ఎవరు చూస్తారు ఈ పిల్లోని కేక? ఈ తల్లి ఏడుస్తుంది, పిల్లోడు ఏడుస్తున్నాడు. ఇద్దరి కళ్ళ నుంచి నీళ్ళు గారిపోతున్నాయి. ఎవరు కూడా సహాయం చేయలేని అభాగ్య స్థితిలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవదూత ఆదికారం 21 అధ్యాయం 16-17 వచనాలు. జెనసిస్ చాప్టర్ 21 16 and 17. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. బోర్మని ఏడుస్తుంది. కనీసం హెచ్కే అన్న కన్నీళ్లు వీడుస్తున్నాడు. ఈమె కన్నీళ్లు దాటేసి నిస్సాయ స్థితిలో గుండె పగిలి ఏడుస్తుంది. 10వ వచనంలో దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేం వచ్చింది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఏంటి స్వరం? ఏడ్చిన స్వరం. మొదటిది కన్నీరు, అది సైలెంట్ టియర్స్. ఇదేంటండి? సైలెంట్ క్రై కాదు, కేకలు వేస్తున్నాడు బయట. ఆ పిల్లోడు ఎట్లా ఏడుస్తున్నాడో, ఎలా ఏడుస్తున్నాడో తెలియట్లేదు. గొంతులో నుండి తన్నుకొస్తున్న దుఃఖం, శోకం దిగమింగిన గొంతులో నుండి బ్రతుకు కేకలు వేస్తున్నాడు ఇష్మాయేలు, ఈ కుమారుడు. అయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుడు వాని స్వరము విన్నాడు. కన్నీళ్లు చూసిన దేవుడు కన్నీటిని కవలిలో భద్రపరుచుకున్నాడు. గొంతులోంచి వస్తున్న స్వరాన్ని కూడా, ఏడుపు స్వరాన్ని, కన్నీటి స్వరాన్ని, కేకల స్వరాన్ని విన్నాడు. తన కొత్త ఏం కాదండి, తనకి కొత్త ఏం కాదు. ఎందుకు కొత్త కాదంటే ఆల్రెడీ ఆదికాండం 16వ అధ్యాయంలో యజమానురాలు బాధ పెడుతుంటే ఒత్తిడి తట్టుకోలేక పారిపోయింది. పారిపోయినప్పుడు దేవుడు తనను ఎదుర్కొన్నాడు. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎటు వెళ్తున్నావు? అన్ని ప్రశ్నలకు తన జవాబు చెప్పలేని పరిస్థితిలో తిరిగి తన నిజస్థితి తెలుసుకుంది. తిరిగి యజమానురాలు దగ్గరికి పొమ్మన్నప్పుడు వెళ్ళిపోయింది. ఆ సందర్భంలో దేవుని ఆరాధించింది. ఏమని ఆరాధించింది చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. జెనసిస్ చాప్టర్ 16 verse 13. 16-13. ఆదికాండము 16-13. ఆదికాండం 16-13. అందరం కలిసి చూద్దాం. ఇప్పుడు తను అంటుంది, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకోనేను. చాలండి. కన్నీళ్ళు చూసిన దేవుడు, కన్నీటి స్వరమును హృదయంలో నుండి వస్తున్న, గొంతులో నుండి, కంఠం నుంచి వస్తున్న ఆ ఏడుపుని విన్న దేవుడు ఆల్రెడీ తన అనుభూతి పొంది ఆ ప్రాంతంలో, బీర్లహరాయి ప్రాంతంలో సజీవుడైన దేవుడిని నేను చూశాను, నన్ను చూసే దేవుడిని నేను చూశానని అనుభూతి ఉంది. ఇప్పుడు అది తల్లి అనుభవం. అప్పుడు బిడ్డ ఎక్కడ ఉన్నాడు? బిడ్డ ఇంకా గర్భంలో ఉన్నాడు, ప్రెగ్నెంటే ఇంకా అప్పటికి. ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు ఆ బిడ్డ పుట్టాడో చూడండి, తల్లి కన్నీటిని చూసిన దేవుడు చివరికి ఆ పసిబిడ్డ కన్నీరు కూడా చూశాడు, పసిబిడ్డ ఏడుపును కూడా విన్నాడు. ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు. పిల్లల ఏడుపు, ముసలి వాళ్ళ ఏడుపు, నడి వయస్కుల ఏడుపు, ఎవరైనా సరే వయసులో దేవుడు ఆ కన్నీటిని చూస్తూ, ఏడుపు స్వరాలను వింటూ నీతో పాటు ఏకీభిస్తున్న కన్న తండ్రి. ఈరోజు అటు దేవుని ఆరాధిస్తావా? కెన్ యూ వర్షిప్ సచ్ గాడ్ who cries with you, who captures every tear of yours and who silently hears your cry? Can you not worship this God? Tears of sickness, tears of helplessness, నిస్సహాయ స్థితిలో నుండి పెళ్ళుపుకుతున్న కన్నీరు
ప్రేమిత్రమా, గత దినాలు అట్టి స్థితిలో ఉన్నావా? నిస్సహాయురాలుగా ఏడుస్తున్నాను, నా కన్నీరు ఎవరు చూడలేరంటే ఆ కన్నీటిని దేవుడు చూశాడు, నీ ఆర్తనాదాన్ని దేవుడు విన్నాడు. విన్న మాత్రమే కాకుండా భద్రపరుచుకొని, దాచుకొని, ఒక్కొక్క కన్నీటి చుక్కను భద్రపరుచుకున్నాడు. అట్టి దేవుని ఆరాధించావా ఈరోజు? ఆఖరి సత్యాన్ని చూసి ముగించేసుకుందాం. ఆఖరి సత్యాన్ని చూసి మూడో తలంపు చూసుకొని ప్రభుని ఆరాధిస్తాం. కీర్తన 56, కీర్తన 56 8 నుండి 11 వచనాలు. 56వ కీర్తన 8 నుండి 11 వచనాలు. దావీదు భక్తుని కన్నీరు. తన కారణం చూద్దామా? సౌండ్ చెక్ చేసుకోండి. కీర్తన 56 8 నుండి 11 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందామండి. 56 కీర్తన 8 నుండి 11 వచనాలు అందరం కలిసి చదువుదాం. నా సంచారంలో నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొరపెట్టు దినమున, దేనికంటే కన్నీరు కారణం, నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను. ఆ కారణాన్ని బట్టి 10వ వచనం అంటాడు, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. దేనికంటండి? 3వ కారణం, తన కన్నీటి కారణం ఎవరు అంటే శత్రువులట. మీరు అనొచ్చు, దావీదు లాంటి శత్రువులు ఎందుకున్నారండి అని. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. చచ్చిపోయిన శవానికి శత్రువులు ఉండవండి, బ్రతినోడికి శత్రువులు ఉంటారు. రెండవది, ఎంతగా దేవుని ఆశీర్వాదం పొందితే అంతగా శత్రువులు ఎక్కువ అవుతారు. అది వాక్సత్యం. ఎందుకంటే అసూయపరులు ఎక్కువ అవుతారు, ఈర్ష్యపరులు ఎక్కువ అవుతారు. రెండవది, దేవుడు నిన్ను ఇంకా విస్తృతంగా దీవిస్తూ ఉంటే నిన్ను ప్రేమించే వారి కంటే నిన్ను ద్వేషించే వాళ్ళు ఎక్కువ అవుతారు. నీ వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువ అవుతారు. కపట సోదరులు ఎక్కువ అవుతారు. జీర్ణించుకోలేక, వాళ్ళ బాధ వెళ్ళగక్కలేక, సావలేక, బ్రతకలేక శత్రువులు ఎక్కువ అవుతారు. నీ ప్రియులు కూడా శత్రువులు అవుతారు. యోసేపు లాంటి వ్యక్తి జీవితంలో కూడా సొంత సహోదరులు అందరూ శత్రువులు అయ్యారు. ఎప్పుడైతే దేవుడు యోసేపుని కలలు ఇచ్చి, దర్శనాలు ఇచ్చి ఆశ్రయించబోతున్నాడని తెలిసినప్పుడు ఆ మాట విని తట్టుకోలేక శత్రువులు అయ్యారు. దావీదు జీవితంలో వచ్చేసరికి ఎంతగా శత్రువులు అయిపోయారంటే, 2వ వచనం చూద్దాం. మొదటి 2 వచనాలు చదువుదాం. 56 కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. దేవా, నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచున్నాను, బాధించుచున్నారు, అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నారు, వారు నన్ను మృంగవలెనని ఉన్నారు. ఎప్పుడెప్పుడు మింగేద్దామని చూస్తున్నారంట. తిమింగలం ఉంటుంది కదండి, ఎప్పుడు మింగాలని అలా వెయిట్ చేస్తూ ఉన్నారంట. ఎప్పుడెప్పుడు మృంగాల అని చెప్పి మన భాషలో కసితో ఉన్నారు శత్రువులు. ఇప్పుడు వారు ఏం చేస్తున్నారు? 5వ వచనం చూడండి. దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేదురు. మాటల్ని ఎలా దాన్ని అపార్థం చేయాలా అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారంట. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ దావీదు ఏం మాట్లాడబోతే దాని నుంచి మాటలు తీసుకొని వక్రీకరించుదామని, సరే అర్థం చేసుకునే తెలివి లేదు వాళ్ళకి. అప్పుడు ఏం చేస్తారు? వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంట. వక్రీకరించడం మాత్రమే కాకుండా 5వ వచనం చూడండి, నాకు హాని చేయవలని తలంపులే వారికి నిత్యం పుట్టుచున్నవి. కూర్చొని వాళ్ళ ఆలోచనలు అనమాట. తట్టుకోలేక లోపల కాలిపోతా ఉంటే దావీదుని ఎలా చంపాలి, ఎలా దావీదు స్టోరీని అంతం చేయాలి, ఎలా దావీదుని నాశనం పట్టించాలి, ఎలా దావీదుని స్టోరీ క్లోజ్ చేయాలని చెప్పి పాపము దినమెల్లా ఆలోచన చేస్తూ ఉన్నారట. ఇప్పుడు 6వ వచనంకి వస్తే, వారు గుంపు కూడి పొంచి ఉందరు, నా ప్రాణము తీయగోరుచు, వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. ఎక్కడ దొరుకుతాడా దావీదు అని చెప్పి గోరికాడ నక్కలు కాచుకున్నారట శత్రువులంతా. ఇదంతా తినేసరికి ఇప్పుడు చూడండి, ఈ దావీదు తన సొంత ప్రియులే ఎప్పుడైతే శత్రువులు అయిపోయారో తన గుండె గాయమైపోయింది. మీరు అనొచ్చు, దానికి గాయపడాల్సినంత అవసరం ఏంటండి? దావీదు గాయపడాల్సిన అవసరం ఏంటంటే, దావీదుకి తెలిసిందంతా ఒకటే. ఏం తెలుసా అండి? దావీదు దేవుని ఆరాధించాలి, నాకు అప్పగించిన గొర్రెల కాపరిగా బాధ్యతను నేను నమ్మకంగా చేయాలి. దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే వాయిద్యాలు వాయిస్తున్నాడు, పాటలు రాస్తున్నాడు, తను వాయిస్తే దయ్యాలు పారిపోతున్నాయి, తను హ్యాపీగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. యవ్వన దావీదు ఎప్పుడు రాజు కావాలని ఆశించలేదు. ఇంకో మాట చెప్పమంటారా? మిగతా అన్నలన్నా కనీసం రాజులు కావాలని ఆశపడ్డారు, కానీ దావీదు ఎప్పుడు కూడా రాజు కావాలని
అభిషేకించబడాలని కనీసము కలగనలేదు, ఆశ అసలే పడలేదు. ఇలాంటి దావీదుని అసలు తను కోరలేదు. హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ హిస్ లైఫ్. అలాంటి ఆ పరిస్థితిలో ఈ దావీదు నాకు రాజొద్దు, అభిషేకం వద్దు, ఏమొద్దు, నేను గొర్రెల కాపరిగా నమ్మకంగా ఉంటానని చెప్తే దేవుడు అక్కడ నుంచి తీసుకొచ్చి డైరెక్ట్గా ఆ సమయంలో వచ్చి అభిషేక తైలాన్ని తల మీద వేస్తే ఒక్కసారి అభిషేకం పొందిన యవనుడు ఇప్పుడు తన జీవితం అంతవరకు సుఖంగా ఉంది. ఇప్పుడు దాని తర్వాత కష్టాల కోరల్లో చిక్కుకుపోయాడు. ఎప్పుడైతే దావీదుకు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అనేసరికి అంతవరకు సంతోషంగా ఉన్న దావీదు జీవితము ఆ రోజు నుంచి కుంపెడి పాలైపోయింది. పొగిడేవారు పెరుగుతున్నారు, అదే సందర్భంలో చంప చూసే వాళ్ళు పెరుగుతున్నారు, అదే సందర్భంలో తన మీద బురద చల్లే వాళ్ళు పెరుగుతున్నారు, అదే సందర్భంలో తనను ఎలాగోలా బాధ పెట్టాలని చెప్పి పొంచి ఉండి మాటలను అపార్థం చేసుకొని వాళ్ళు ఎలాగైనా సరే దావీదుని గాయపరచాలనే వారు 100 మంది పెరిగిపోతున్నారు. దినమెల్లా ఆలోచిస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు. ఇవన్నీ పర్సన్ చూడేసరికి అప్పుడు దావీదు మనసు నుంచి బాధ ఎలా వస్తుందంటే, ప్రభువా నేను అడిగానా రాజు కావాలని, నేను అభిషేక తైలం నా మీద పెట్టయ్యా అని నేను కోరానా ప్రభువా? నా బ్రతుకు నేను ప్రశాంతంగా బ్రతుకుతా ఉంటే, నేను గొర్రెల కాపరిగా నేను సంతోషంగా ఉండి నేను నాకు ఇచ్చిన చిన్న పరిచయం నమ్మకంగా చేసుకుంటా ఉంటే నా మీద అసూయ రోజు ఈ స్థాయికి వెళ్ళిపోయారు. చివరికి సొంత మామే చంప చూస్తున్నాడు, కట్టుకున్న భార్య కూడా వ్యతిరేకం అయిపోయింది, చివరికి నా స్వజనులే నన్ను అమ్మే చూస్తున్నారు, ఏంటి ప్రభువా నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు ఏమైపోయాడు చూడండి. 8వ వచనంలో చూడండి, నా సంచారంలో నీవు లెక్కించు నా పిచ్చివాళ్ళకి పరిగెడుతున్నాడు. ఎంతటి విషాద స్థితి కదండి దావీదుకి. కోరుకున్నాడా? కోరుకోలేదు. స్థాయి పెరిగే శత్రువులు పెరిగిపోతున్నారు, అపార్థం చేసుకున్న పెరిగిపోతున్నారు. కానీ దావీదు తెలిసిన సత్యం ఒకటే, ఏమంటున్నాడు చూడండి. 3-4 వచనాలు కలిసి చదువుకుందాం. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, శరీర దారులు నన్నేమి చేయగలరు? వీళ్ళు గాయం చేస్తున్నారు, శత్రువు యొక్క గాయం, కన్నీరు వచ్చేస్తుంది. ఇవన్నీ ఆలోచించేసి ఏడ్ చేస్తున్నాడు. 8వ వచనంలో, నా కన్నీళ్ళు నీ బొడ్డులో ఉంచబడి ఉన్నవని అవి నీ కళ్ళలో కనబడును కదా. ప్రభా నేను కార్చి ఒక్కొక్క కన్నీరు ఇంతవరకు వేస్ట్ అయిపోతుంది అనుకుంటున్నాను, కానీ వీళ్ళు పెట్టే బాధకు, వాళ్ళ రాజకీయ దుర్బుద్ధికి, వాళ్ళ యొక్క పదవి కాంక్షకు, వాళ్ళ యొక్క ఆ అసూయ ద్వేష భావాలకు, వాళ్ళు నాకు కలిగించే గాయానికి ప్రభా నా కన్నీరు వస్తుంది, ఈ కన్నీరు వ్యర్థమైపోతుంది అనుకున్నాను, ఒంటరివాడిని అయిపోతుంది అనుకున్నాను, పిచ్చివాళ్ళ తిరుగుతాను అనుకుంటున్నాను, కానీ ప్రభా ఒక్కొక్క కన్నీటి నువ్వు దాచిపెట్టుకున్నావు, ఒక్కొక్క కన్నీటిని నువ్వు లిఖితం చేసుకున్నావు. ఇప్పుడు అంటున్నాడు చూడండి, ఆ ధైర్యం ఎక్కువైంది, దేవుళ్ళు ఆనందించే స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు అంటున్నాడు చూడండి 105వ కీర్తన 15వ వచనం చూడండి, అభిషేకించబడిన నా జీవితంలో శత్రువులు పెరుగుతున్నారు ప్రభా, వీటన్నిటి బట్టి నేను నిన్ను సంతోషిస్తున్నాను ప్రభా, ఈ కన్నీరులో ఎలా ఏడవాళ్ళ నాకు అర్థం కావట్లేదు, కానీ నా కన్నీరు దాచుకున్నావు ప్రభా అని ఆ కీర్తనకాడు 105వ కీర్తన 15వ వచనం చదువుదామండి. 105వ కీర్తన 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన ఎవరిని అయినా నువ్వు వారికి హింస చేయనీయలేదు, ఆయన వారి కొరకు రాజులను గద్దించను. 14వ వచనం తెలుగులో రాస్తుంది, 14వ వచనం 105:14, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి. ప్రభువా నువ్వు అభిషేకించావు కదా నన్ను, ఆయన ప్రజలు ముట్టాలని చూస్తున్నారు, ఇక నేను ప్రతీకారం తీర్చుకోను, యుద్ధం నీ చేతికి వదిలేస్తున్నాను ప్రభువా. అభిషేక తైలం ఏ రోజైతే నా తల మీద ఉందో ఆ రోజు నుంచి శత్రువులు ఎక్కువైతున్నారు. నేను అందరికీ మేలు చేయ చూస్తే చివరికి కపట సోదరులు చివరికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు ప్రభువా అనేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు, అభిషేక తైలము నా మీద ఉంది ప్రభు, అయినా సరే వారు కీడు చేయ చూస్తున్నారు. 14వ వచనం చూస్తాం, 105వ కీర్తన 14వ వచనం మరొకసారి అందరం కలిసి చదువుకుందాం. 105వ కీర్తన 14వ వచనం అందరం కలిసి చదువుదాం. Shall we all turn together to Psalm 105:14? We will read all together. అందరం కలిసి చదువుకుందాం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి. ప్రభా నువ్వు ఆజ్ఞ ఇచ్చావు, అభిషేకించావు, అయినా ముడుతున్నారు ప్రభా. ఈ నరమాత్రం నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్ ద హ్యూమన్ బీయింగ్, ఐ డోంట్ కేర్ దిస్ ఎనిమీ. ఈ శత్రువు వల్ల కలిగిన గాయాన్ని నేను పట్టించుకోను ప్రభా, కానీ నా కన్నీరు మాత్రం నువ్వు పట్టించుకుంటావు, అదొక సత్యం నాకు తెలుసని ఎప్పుడైతే ధైర్యపరచబడ్డాడో దేవుడు మాట్లాడడం ఆరంభించాడు. ఆలోచించండి, నరమాత్రుడు తృణమాత్రం నరుని భయపడుతున్నావా దావీదు? అభిషేకించింది నేను కదా, యుద్ధం నేను చేస్తాను,
జస్ట్ వెయిట్. అందుకు జకర్యా భక్తుడు 2వ అధ్యాయం 8వ వచనం రాస్తుంది, నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినవాడు. జకర్యా 2:8వ వచనంలో బహుశా అద్భుతమైన ఆ మాటలను ఎంత ధైర్యపరిచే మాటలు ఆలోచించండి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మిమ్మును ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మల్ని దోచుకొని అన్యజనుల ఎదుట ఆయన నన్ను పంపి ఉన్నాడు. జకర్యా భక్తుడు అంటున్నాడు, అన్యజనుల దగ్గర పంపించాడు, మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డును ముట్టినవాడు. ఆలోచించి మన కంటి మీద పడితే వెంటనే రియాక్ట్ అవుతుంది మన కనుగుడ్లో. అలాంటిది దేవుని కనుగుడ్డు నువ్వు గుచ్చుతా ఉంటే ఇలా చూస్తూ ఊరుకుంటాడా దేవుడు? దావీదు అభిషేకించబడినవాడు, ఆ సత్యం తెలిసినవాడు కాబట్టి సౌలు చేతులు దొరికితే చంపడానికి చేతులు దొరికితే కూడా ఆ యొక్క చేతి రుమాలు కట్ చేసిన దానికే ఉనికిపోయాడు, బాధపడి పశ్చాత్తపడ్డాడు. అయ్యా ఆయన అభిషేకించబడినవాడు, నేను ఎందుకు ఈ పొరపాటు చేస్తున్నా అని చెప్పి బాధపడి క్షమాపణ. ఎందుకంటే దావీదు అభిషేకించబడినవాడని తెలుసు. ఈరోజు ఆ దావీదు అభిషేక తైలాన్ని తల మీద ఉందని తెలుసు. అవతలైపు సౌలు అభిషేకించబడినవాడే, కానీ అభిషేకించబడిన దావీదుని చంప చూస్తున్నాడు. చివరికి ఏమైందండి, ఆ సౌలు తల తెగ నరికి ఫిలిస్తీన్ల బజారు పాలయ్యి చివరికి గోడల మీద తలను తీసుకెళ్ళి తల కట్ చేసి తీసుకెళ్ళి పెట్టే పరిస్థితి వచ్చింది. అభిషేకాన్ని అగౌరవపరిచిన సౌలు. దావీదు అంటాడు, ప్రభా నీ అభిషేక్తుని కనుగుడ్డు ముట్టినవాడు నిన్ను ముట్టినవాడు అవుతాడు కదా, నరమాతుడు. ఆయన నా కన్నీటి గాయం అవుతుంది, ఈ కన్నీరు వస్తున్నాయి, ఆయన నువ్వు చూస్తున్నావు. దేవునికి అప్పగించేశాడు. అద్భుతంగా దేవుని చేతికి అప్పగించేసిన తర్వాత ఆ దేవునిలో ప్రభుని ఆరాధిస్తున్న ఆ యొక్క దావీదు ఆలోచించండి, ఈ సందర్భంలో ఏ స్థాయికి వచ్చేసాడు అంటే ప్రభుని ఆరాధించడానికి కొరకు అందరం కలిసి 56వ కీర్తన 10వ వచనం కలిసి చదువుదాం. నా కన్నీళ్ళన్నింటినీ కవిలో దాచుకొని బుడ్లో దాచుకుని దేవుణ్ణి ఏమని ఆరాధిస్తున్నాడు? దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదును, యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించదును. ఎందుకు కీర్తిస్తున్నాడు? అందుకొరకు యేసు ప్రభువు తన శిష్యులతో అంటున్న మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 16 verse 20. అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 16:20. అందరం కలిసి చదువుకుందాం. 16:20. మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ, చూడండి ఆ మాటలు యేసు ప్రభు నోటి నుంచి వస్తున్న శిష్యులు చూసి, మీరు ఏడ్చి ప్రలాపించుదురు కానీ లోకం సంతోషింతును. లోకం ఏం చేస్తుంటండి, మనం ఏడుస్తూ ఉంటే కొంతమంది సంతోషపడుతుంటారు. అయితే అద్భుతమైన సత్యం ఏంటంటే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పొచ్చు. అందుకో ప్రభు అన్నాడు, దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడతారు. ప్రేమిత్రం ఈరోజు దుఃఖపడుచున్నావా? ఈ వాక్యం నీ కొరకే. కన్నీటి యాతనలో కన్నీటి సునామీ ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావా? మరొకసారి దేవుని దాసుని చెప్తున్నాను, నీ కళ్ళ నుంచి కారుతున్న ఒక్కొక్క కన్నీటిని దేవుని చేతికి అప్పగించిన నీ యుద్ధాన్ని. అందుకో ప్రభు ఒక మాట అన్నాడు, హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయం 31-32. హీబ్రూ చాప్టర్ 10 verse 31 and 32. అయితే మీరు జీవము గల దేవుని చేతిలో పడుట. 30వ వచనం చూస్తాం. మొదటిగా 30 చదువుదాం. హీబ్రూ చాప్టర్ 10 verse 30. హెబ్రీ 10:30. పగ తీర్చుట నా పని. దావీదు ఏం చేశాడండి? దేవుని పనికి అప్పగించాడు. దేవుని చేతికి అప్పగిస్తే నేనే ప్రతిఫలం ఇత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. ప్రభా నువ్వు నాతో ఉన్నావు, చాలు, నీ చేతికి అప్పగించేస్తున్నా. ఇప్పుడు ఆ భయంకరమైన మాట చూడండి, మనం పోరాడితే మహా అంటే ఏం చేస్తామండి? చంపుతామేమో, అంతే కదా. కానీ దేవుని చేతికి అప్పగిస్తే యుద్ధం ఎలా ఉంటుందో తెలుసా? 31 చూడండి. హెబ్రీ 10:31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇట్స్ వెరీ డేంజరస్ టు ఫాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. అందుకొరకు కొన్నిసార్లు మనం పగ తీర్చుకోకుండా వదిలేయాలి. వదిలేసి ప్రభా సత్యం ఏంటో, ఒకరోజు ప్రభా ఈ యుద్ధమును నీ చేతికి అప్పగిస్తున్నా, పగ తీర్చుకునేది నీ వశం కదా, నీ కొరకు అప్పగించుకున్న నా జీవితంలో ప్రభా పగ నేను తీర్చుకో, నువ్వు తీర్చుకో ప్రభా అని ప్రభు చేతికి అప్పగిస్తే బైబిల్ రాయబడింది, పగ తీర్చుట నా వశము, జీవము గల దేవుని చేతిలో పడట భయంకరము. చూసారా ఒక్కసారి సౌలు పరిస్థితి ఏమైందండి? దావీదు పగ తీర్చుకోకుండా వదిలేశాడు. సౌలును దేవుడు ఒక్కొక్క సెకండ్ క్షణము
నరకాన్ని అనుభవించాడు, తను పొడుచుకొని చచ్చిపోయాడు. ప్రియమిత్రమా, ఇట్స్ బెస్ట్ టు లీవ్ ద వెంజెన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతికి వదిలేయండి. కన్నీరు కార్చే పరిస్థితులు వచ్చాయా? ప్రజలను నిందిస్తున్నారా? ప్రజలను దూషిస్తున్నారా? శత్రువుని మీద దాడి చేస్తున్నాడా? అనారోగ్యాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నావా? నిస్సహాయ స్థితి బట్టి ప్రలాపిస్తున్నావా? లేదా అయ్యా నా శత్రువులు నా గుండె గాయం చేస్తున్నారయ్యా అని బాధపడుతున్నావా? ఈరోజు సంతోషకర మాట నువ్వు దేవుని చేతికి అప్పగించు. ఒక్కొక్క కన్నీటి బొట్టును దేవుడు గ్రంథస్థం చేసి తన బుడ్డిలో దాచిపెట్టుకొని ఒక రోజు రాబోతుంది. ఐ జస్ట్ వాంట్ టు టెల్ దిస్ అండ్ క్లోజ్ ఇట్. ఒక్కసారి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 21 verse 4. మన నిత్య గమ్యస్థానం పోతున్నాం. అక్కడ వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని హత్తుకొని దేవుడు చెప్పే మాట అద్భుతమైన మాట. ఐ లవ్ దిస్ లైన్స్. ఎంత బాగా రాసింది చూడండి. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులుగా గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట. ఇంటిని ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందామండి. పరలోక రాజ్యం వెళ్తే గాయపరచబడిన దేవుని హస్తాలు, నీ కొరకు నీరు వేసిన దేవుడు తన గాయపడిన హస్తములు తీసుకొని ఆ కళ్ళల నుండి మన రాలుతున్న కన్నీరుని తుడిచేసి, ఆ రోజు నా కొడుక, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎప్పుడెప్పుడు ఏడ్చిందంతా నాకు గుర్తుంది. అదేంటి ప్రభా, నేను ఏడ్చింది గుర్తుందా? నాకే గుర్తులేదు. ప్రభు అంటాడు, దా నా బుడ్డి చూపిస్తాందా, నా కవిలు నీకు చూపిస్తాందా. తీసుకెళ్ళి బుడ్డి ఓపెన్ చేసి, చూడు పలాని రోజు పలాని మాట అన్నారు కదా, ఆ రోజు నువ్వు ఏడ్చావు కదా, అన్యాయంగా నిందిస్తున్నారని బాధపడ్డావు కదా, చూడు ఆ చుక్క, కన్నీటి చుక్క నీకు గుర్తులేదు, నాకు గుర్తుంది, దాచిపెట్టుకున్నా. ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చావు, నేను అంతగానే బాధపడ్డా. నీ కన్నీటిని సంతోషంగా మార్చడానికి పగ తీర్చిన ఆవశ్యమని తీర్పు రోజు నీకు చూపించాను కదా. ఈరోజు నీ కన్నీరంతా ఏం చేస్తున్నాను? తుడిచేస్తున్నాను. ఎంత బాగా రాసి చూడండి. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ప్రేమిత్రమా, ఎవరో ఓదార్స్తూ వచ్చే ధైర్యం చూడు. నువ్వు ఆలోచిస్తూ కన్నీరు కారుస్తున్నప్పుడు నీ పక్కన నేను ప్రేమించే వాళ్ళు ఆ కళ్ళ నుంచి కారుతూ నీరు కానీ తుడిచేస్తే ఎంత ఆదరణ ఉంటుంది కదా. ఆదరణ ఉండదా అండి? కొన్నిసార్లు నువ్వు ఏడుస్తున్నప్పుడు నిన్ను ప్రియమైన వారు నువ్వు బయట వ్యక్తపరచుకోలేక దుఃఖం నీ కళ్ళ నుంచి కన్నీరు తన్నుకొస్తుంది అని తెలిసినప్పుడు వెంటనే వారు నీ కళ్ళలు కాదు నీరు చేయబెట్టి తుడిచేస్తే ఆ చల్లటి కన్నీటి స్పర్శ చెక్కిలి మీద దారిపోతున్నప్పుడు వారు అలా తుడుస్తూ ఉంటే నీకు ఆదరణ అనిపిదా? ఆలోచించు. జీవం గల దేవుడు నీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును అలా తుడిచేస్తూ ఉంటే ఆ రోజు ఎలా ఉండొచ్చు కదా. సరే అనుకుంటే దేవుడు అంతటితో విడిచిపెట్టకుండా నువ్వు ఎప్పుడెప్పుడు ఏడ్చావో, అభిషేకించబడిన వ్యక్తి ఏడ్చిన ప్రతి కన్నీరు. అందుకొరకే 105వ కీర్తనలో అభిషేకించబడిన వాడిని తండ్రి నీ ప్రవక్తలు ముట్టినవాడు, నువ్వు నాకు ప్రతి కన్నీటిని దాచిపెట్టుకున్నావు కదా ప్రభా. నేను ఏడ్చిన నా కన్నీరంతా నేను ఎండిపోయింది అనుకున్నా, కింద పడిపోయింది అనుకున్నా, జారిపోయింది అనుకున్నా, ఎవరు పట్టించుకోలేదు అనుకున్నా, నా కన్నీరు నువ్వు పట్టించుకో వీల్లేదు అనుకున్నా. ఒక్కొక్క కన్నీటి నువ్వు గుడ్డలు ఎందుకు దాచుకున్నావు ప్రభా అని ఆ రోజు బహుశా మనం సంతోషంతో కన్నీటి బాష్ప బిందులు రాలిపోతుంటే దేవుని పట్టుకొని ఇలా ఆరాధిస్తాం కదా మనము. అయ్యా నా కన్నీటిని అర్థం చేసుకున్నా, ఎవరు అర్థం చేసుకోలేదు అనుకున్నా, నా దుఃఖములో, నా అనారోగ్యంలో, నా నిస్సహాయ స్థితిలో, నా అవమానంలో, శత్రువుని యొక్క గాయాలు పరిచే ప్రయత్నాలలో నా పక్షంలో యుద్ధం చేస్తున్న కన్నీటి తుడిచావు ప్రభు అని ప్రభుని ఆరాధిస్తున్న రోజు ఎంత బాగుండు. అందుకొరకే ఒక జాతి వారు ఈ విధంగా ప్రేమను వ్యక్తపరచడానికి వాళ్ళు ఒక పరీక్ష పెడతారండి. ఏంటంటే వాళ్ళు చనిపోయిన ప్రియులు చనిపోయినప్పుడు ఎవరైతే కన్నీరు గార్చి ఏడ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా బంధువులు, అయితే వాళ్ళు ఏడ్చేదంతా ఒక బాటిల్లో నింపుకుంటారట. నింపుకొని వాళ్ళ సమాధి పేటికలో ఏ బాటిల్ అయితే ఎక్కువ నిండి ఉంటుందో వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నారని అర్థం అంట. ఆ జాతి వారికి అదొక సాంప్రదాయం. కొన్నిసార్లు సమాధి పెట్టెలో పెడతారు, సమాధిలో కూడా పెడతారంట. అలా ఈ కన్నీరు పెట్టెలో పెట్టేవాళ్ళు మనకు లేకపోవచ్చు, కానీ మన కొరకు కన్నీరు కారుస్తున్న దేవుడు, మన కన్నీటిని దాచిపెట్టే దేవుడు మాత్రం ఉన్నాడు. ఈజ్ ఆల్వేస్ కన్సర్న్ అబౌట్ అస్. ఈజ్ ఆల్వేస్ వెరీ మచ్ మైండ్ఫుల్ అబౌట్ అస్. నా బిడ్డ కన్నీరు గారుస్తున్నాడు, నా కుమార్తె ఏడుస్తుంది, బయట చెప్పుకోలేక ఏడుస్తుంది, ఎవరు పట్టించుకోకపోవచ్చు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు,
ప్రియక్క ప్రియమ్మ, దేవుని కన్నీటినంతా చూశాడు. గత వారం అంతా ఏడ్చేడ్చి కళ్ళు కట్టిపోయినా, ఈరోజు నా కన్నీటినంతటిని నీ కవులు దాచుకున్న దేవుణ్ణి నేనేం చేస్తాను? ఆరాధిస్తాను. ప్రియమిత్రమా, ఈరోజు అట్టి సత్యంతో మనము 116 కీర్తన 8-9 వచనాలు మనం చదువుకొని ఆరాధన ప్రవేశిస్తాం. ఇప్పుడు కీర్తనకారుడు దేవుని ఏమని ఆరాధిస్తున్నాడు? 116 కీర్తన 8-9 వచనాలను కలిసి చదువుకుందాం. 116 8-9 వచనాలను అందరం కలిసి చదువుకుందాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుతున్నాను. సజీవులుగా మన కన్నీటి నుండి ప్రభు తుడిచిన ఆ కన్నీరుని బట్టి, ప్రభుని తుడిచిన దాన్ని బట్టి ప్రభుని ఆరాధిస్తాం. నా కన్నీళ్ళు ప్రభు నీ బుడ్డిలో దాచుకున్నావు, నీ కవిలో దాచుకున్నావు. ఇటు సత్యమును మనము దేవుణ్ణి ఆరాధించినట్లు ఈ